హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 8 అండి. ఓకే, ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ చెప్పబోతున్నాను. ఓకే, ఈరోజు చెప్పేటువంటి వీడియో చాలా అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్కి మరి యూజ్ అయ్యేటువంటి వీడియో. ఓకే, సుస్థిర అభివృద్ధి పర్యావరణం గురించి చెప్తానండి. సుస్థిర అభివృద్ధి పర్యావరణం. సుస్థిర అభివృద్ధి పర్యావరణం మీద బిట్స్ సివిల్ సర్వీసెస్లో కూడా అడుగుతున్నారు. ఇది సిలబస్లో ఉంది. ఒక అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లో ఈ యొక్క సిలబస్ అనేటువంటిది మరి డిజైన్ చేయడం అనేటువంటిది జరిగిందండి. అసలు ఈ సుస్థిర అభివృద్ధి భావనను అభివృద్ధిలో తెచ్చినటువంటి నివేదిక ఏది అనేటువంటి బిట్టు చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో రావడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క వీడియోలో మొదటి ప్రశ్న. ఓకే, ఫస్ట్ సుస్థిర అభివృద్ధి భావనను సుస్థిరాభివృద్ధి భావనను అభివృద్ధిలోకి సుస్థిర అభివృద్ధి భావనను అభివృద్ధిలోకి తెచ్చిన నివేదిక ఏది? నివేదిక ఏది? ఓకే, మరి ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి అనంలోనే మనకు గుర్తు రావాల్సింది చాలా వరకు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత తరాలు ఉపయోగించుకునేటువంటి విధానం ఎలా ఉండాలి వనరుల మీద అనేటువంటి దాని గురించే ఈ సుస్థిర అభివృద్ధి ఉంటుందండి. సుస్థిర అభివృద్ధి భావన అభివృద్ధిలోకి తెచ్చినటువంటి నివేదిక ఏది అనేటువంటి బిట్టు చాలా ఎగ్జామినేషన్లో వచ్చింది ఫ్రెండ్స్. బ్రంట్లాండ్ కమిషన్. దీనికి సమాధానం బ్రంట్లాండ్ కమిషన్. సుస్థిర అభివృద్ధి భావన అభివృద్ధిలో తెచ్చినటువంటి నివేదిక ఏది అంటే బ్రంట్లాండ్ కమిషన్ అండి. మొట్టమొదటి నివేదిక కూడా ఇదే సమర్పించడం అనేటువంటి జరిగింది. అయితే చాలా వరకు సుస్థిర అభివృద్ధి భావన అభివృద్ధిలో తెచ్చినటువంటి నివేదిక ఏది అనేటువంటి బిట్టు చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేటువంటి జరిగింది. బ్రంట్లాండ్ కమిషన్ దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సుస్థిర అభివృద్ధి భావనను అభివృద్ధిలోకి తెచ్చిన నివేదిక ఏది? బ్రంట్లాండ్ కమిషన్. బ్రంట్లాండ్ కమిషన్ సుస్థిర అభివృద్ధి భావనను అభివృద్ధిలోకి తెచ్చిన నివేదిక ఏది? బ్రంట్లాండ్ కమిషన్. ఓకే, రెండవ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండవ ప్రశ్న 1972లో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. 1972లో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది అనేటువంటి బిట్ అడుగుతున్నారు. ఓకే, మరి స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్ హోమ్లో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సదస్సు 1972లో 1972లో జరిగిందండి. స్టాక్ హోమ్లో జరిగింది. స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి నగరం ఇది. ఓకే, ముఖ్యంగా మరి 1972లో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది అనేటువంటి ప్రశ్న రావటం జరిగింది చాలా ఎగ్జామ్స్లో. అదేవిధంగా
మరి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మరి ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, స్కోప్ ఎక్కువగా ఉందండి. 1972లో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది? స్టాక్ హోమ్, స్వీడన్లో ఉన్నటువంటి స్టాక్ హోమ్ నగరంలో ఈ యొక్క సదస్సు జరిగింది. ఓకే, 1972 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ బిట్టు తిప్పి కూడా అడగవచ్చు. మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు స్టాక్ హోమ్లో ఏ సంవత్సరంలో జరిగింది? 1972లో జరిగింది. ఇయర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1972లో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది? స్టాక్ హోమ్, స్వీడన్. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న. మూడవ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను పర్యావరణ అనుకూల ఉత్పత్తులను గుర్తించటానికి ప్రభుత్వం పరిచయం చేసిన గుర్తు ఏది? ప్రభుత్వం పరిచయం చేసిన గుర్తు ఏది? అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడే గవర్నమెంట్ ఒక గుర్తుని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. ఆ యొక్క గుర్తు ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా లెక్కలేనన్ని సార్లు వచ్చింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీటిది. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను గుర్తించడానికి ప్రభుత్వం పరిచయం చేసినటువంటి గుర్తు ఏంటి? ప్రొడక్ట్స్పై మరి ఎప్పుడైతే ఆ మార్కెట్లోకి రిలీజ్ కావటం అనేటువంటి జరుగుతుందో, మరి వినియోగదారుడికి దగ్గర అవుతుందో, అప్పుడే మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఆ ఉత్పత్తులకి అంటే ఫస్ట్ తయారయ్యేటప్పుడే దాని మీద ఆ బ్రాండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ చిహ్నం అనేటువంటిది, ఆ గుర్తు ఏది అనేటువంటి బిట్ కూడా రావడం జరుగుతుందండి. ఓకే, ప్రొడక్ట్పై మరి స్టాంప్ అనేటువంటిది కంపల్సరీ. ఈ గుర్తు ఏంటి అనేటువంటి బిట్టు చాలా ఎగ్జామ్లో వచ్చింది. మరి ఏంటి ఆ యొక్క గుర్తు అంటే ఎకోమార్క్. ఎకోమార్క్ అంటే ఎకో మీన్స్ పర్యావరణం. ఓకే, పర్యావరణానికి సంబంధించినటువంటి మార్క్ అనేటువంటి మీనింగ్ అది. ఓకే, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను గుర్తించడానికి ప్రభుత్వం పరిచయం చేసిన గుర్తు ఏది? ఎకోమార్క్ అండి. ఓకే, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను గుర్తించడానికి ప్రభుత్వం పరిచయం చేసిన గుర్తు ఏది? ఎకోమార్క్. మూడో ప్రశ్న అయిపోయింది. నాలుగో ప్రశ్న నెక్స్ట్. నాలుగో ప్రశ్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, నాలుగో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. పశ్చిమ కనుమల పరిరక్షణకై భారత ప్రభుత్వం పశ్చిమ కనుమల పరిరక్షణకై భారత ప్రభుత్వం నియమించిన మరి కమిషన్కు నేతృత్వం వహించింది ఎవరు? ప్రభుత్వం నియమించిన కమిషన్కు నేతృత్వం వహించింది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వహించింది ఎవరు? ఓకే, పశ్చిమ కనుమల పరిరక్షణకై భారత ప్రభుత్వం నియమించిన కమిషన్కు నేతృత్వం వహించింది ఎవరు? దానికి
నాయకులు ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది. మరి పశ్చిమ కనుమల పరిరక్షణకై భారత ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది. ఆ కమిషన్కు ఒక చైర్మన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్టు అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి మాధవ్ గాడ్గిల్ అనేటువంటి వారు దీనికి నేతృత్వం వహించారండి. ఈ కమిషన్కు మాధవ్ గాడ్గిల్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. పశ్చిమ కనుమల పరిరక్షణకై భారత ప్రభుత్వం నియమించిన కమిషన్కు నేతృత్వం వహించింది ఎవరు? మాధవ్ గాడ్గిల్ అనేటువంటి వారు ఈ యొక్క కమిషన్కు నేతృత్వం వహించారు. నెక్స్ట్ 5వ ప్రశ్న. నెక్స్ట్ 5వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 5వ ప్రశ్న. సుస్థిరాభివృద్ధి దృష్ట్యా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని సుస్థిరాభివృద్ధి విద్యగా ప్రకటించింది? సుస్థిరాభివృద్ధి విద్యగా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సుస్థిర అభివృద్ధి దృష్ట్యా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని సుస్థిరాభివృద్ధి విద్యగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఐక్యరాజ్య సమితి మరి దశాబ్దాలను మరి ఎటువంటి విషయాలుగా పరిగణించింది అనేటువంటిది కరెంట్ అఫైర్స్లు మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు ఎక్కువగా. మరి సుస్థిర అభివృద్ధి దృష్ట్యా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని సుస్థిరాభివృద్ధి విద్యగా ప్రకటించింది అనేటువంటి బిట్టు లెక్కలేని సార్లు వచ్చింది. 2015 ఈ యొక్క దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి మరి సుస్థిర అభివృద్ధి విద్యగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సుస్థిర అభివృద్ధి దృష్ట్యా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని సుస్థిరాభివృద్ధి విద్యగా ప్రకటించింది? 2005 నుంచి 2015 మధ్య ఈ 10 సంవత్సరాల కాలాన్ని సుస్థిరాభివృద్ధి విద్యగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 6th వన్. నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ మేజర్గా ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? జాతీయ స్థాయిలో పర్యావరణానికి సంబంధించి పరిశోధన చేసేటువంటి సంస్థ ఎక్కడ ఉంది అనేటువంటిదంటే తెలుగులో జాతీయ స్థాయిలో జాతీయ పర్యావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అనేటువంటి బిట్ అండి ఇది. ఓకే, నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అనేటువంటి బిట్టు చాలాసార్లు వచ్చింది. నాగపూర్ అండి దీనికి జవాబు వచ్చేసి నాగపూర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? నాగపూర్. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. ఓకే, 7వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి
చెప్పిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? మొదటి శాస్త్రవేత్త ఎవరు? ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన మొదటి శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయాలే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పినటువంటి మొదటి శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. జీన్ బాప్టిస్ట్. దీనికి జవాబు జీన్ బాప్టిస్ట్ జోసెఫ్ ఫోరియర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? జీన్ బాప్టిస్ట్ జోసెఫ్ ఫోరియర్ అనేటువంటి వారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన మొదటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 8వ ప్రశ్న. 8వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రెంట్ ల్యాండ్ కమిషన్లో స్థానం పొందిన భారతీయుడు? ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకే, దీనికి సమాధానం వచ్చేసి బ్రెంట్ ల్యాండ్ కమిషన్లో స్థానం పొందిన భారతీయుడు ఎవరు? నాగేంద్ర సింగ్. దీనికి సమాధానం నాగేంద్ర సింగ్. బ్రెంట్ ల్యాండ్ కమిషన్లో స్థానం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అంటే నాగేంద్ర సింగ్ అనేటువంటి వారికి ఈ యొక్క అవకాశం దక్కిందండి. బ్రెంట్ ల్యాండ్ కమిషన్లో స్థానం పొందిన భారతీయుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నాగేంద్ర సింగ్. నెక్స్ట్ 9వ ప్రశ్న. 9వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓజోనును 9వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓజోనును నష్టపరిచే పదార్థాల ఓజోనును నష్టపరిచే పదార్థాల విడుదలను నివారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఇంపార్టెంట్ బిట్ అనేది కూడా. ఓజోన్ నష్టపరిచే పదార్థాల విడుదలను నివారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఈ యొక్క అంతర్జాతీయ ఒప్పందంలో ఒక డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఓజోన్ నష్టపరిచే పదార్థాల విడుదలను నివారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఆల్రెడీ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 9వ ప్రశ్న ఇది. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారండి. దీని సమాధానం మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, ఓజోన్ నష్టపరిచే పదార్థాల విడుదలను నివారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోనును నష్టపరిచే పదార్థాల విడుదలను నివారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ 10వ ప్రశ్న. 10వ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ అండి. 10వది. పర్యావరణ పరిరక్షణ కోసం
పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ విధించిన దేశం, గ్రీన్ ట్యాక్స్ విధించిన తొలి దేశం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా గ్రీన్ ట్యాక్స్ అనేటువంటిది మరి విధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయంలో ముందున్నటువంటి దేశం ఏది అనేటువంటి బిట్టు వచ్చింది. రాబోయేటువంటి ఎగ్జామ్స్ రావచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ విధించిన తొలి దేశం ఏది అంటే దీనికి సమాధానం న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్. అందుకోసం న్యూజిలాండ్ కంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ విధించిన తొలి దేశం ఏది? న్యూజిలాండ్. పర్యావరణంలో మరి చాలా వరకు మరి ముందున్నట్టుగా మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక న్యూజిలాండ్ దేశం అద్భుతమైనటువంటి దేశంగా మనం చెప్పొచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ విధించిన తొలి దేశం ఏది అంటే న్యూజిలాండ్ అండి. నెక్స్ట్ 11వ ప్రశ్న. ఓకే, 11వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే. ఓకే, 11వ ప్రశ్న ఏంటి అనేటువంటి విషయానికి వచ్చేసరికి భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం. పర్యావరణ పరిరక్షణ చట్టం. భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఏ సంవత్సరంలో చేయబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీనికి జవాబు వచ్చేసి 1986. ఓకే, భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం 1986లో భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం చేయటం జరిగింది భారతదేశంలో అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1986లో చేయటం జరిగింది ఈ చట్టాన్ని. ఓకే, నెక్స్ట్ 12వ ప్రశ్న. 12వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నోబెల్ శాంతి బహుమతిని 12వ ప్రశ్న. నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవరు? మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవరు? ఓకే, నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి బిట్టు రావడానికి అవకాశం ఉంది. వంగరి మాతాయి. దీని జవాబు వంగరి మాతాయి. నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. వంగరి మాతాయి అనేటువంటి వారికి నోబెల్ శాంతి బహుమతి పొందారు మొట్టమొదటిసారిగా. వీరు పర్యావరణవేత్త అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా నోబెల్ శాంతి బహుమతిని పొందిన పర్యావరణవేత్త ఎవరు? వంగరి మాతాయి. ఓకే, వంగరి మాతాయి అనేటువంటి వారికి ఈ యొక్క అవార్డు రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అది కూడా శాంతి విభాగంలో రావడం జరిగింది. నోబెల్ శాంతి అంటే నోబెల్ బహుమతులు 6 రంగాల్లో ఇస్తారు. శాంతి అనేటువంటిది ఒక రంగం కాబట్టి ఇక్కడ శాంతి విభాగంలో వీరికి మరి పర్యావరణవేత్తకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నోబెల్ శాంతి బహుమతిని పొందిన మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవరు? వంగరి మాతాయి. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న.
మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓజోను పొరకు రంధ్రం పడటానికి ప్రధాన కారణం ఏమిటి? ఓజోను పొరకు రంధ్రం పడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే క్లోరో ఫ్లూరో కార్బన్లు అండి. క్లోరో ఫ్లూరో కార్బన్లు. ఓకే, క్లోరో ఫ్లూరో కార్బన్ల వల్ల ఈ ఓజోన్ పొరకు రంధ్రం పడింది. మరి రంధ్రం పడటానికి కారణాలు క్లోరో ఫ్లూరో కార్బన్లు విడుదల చేసేటువంటి రసాయనటువంటి వాయువుల వల్లనే చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది. ఓజోన్ పొరకు రంధ్రం పట్టడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, క్లోరో ఫ్లూరో కార్బన్ల వల్లనే ఇదంతా కూడా నష్టం జరుగుతుంది మనకి. ముఖ్యంగా CpC5 అనేటువంటిది అంటారు దీన్ని, CpCS. ఓకే, క్లోరో ఫ్లూరో కార్బన్లు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓజోను పొరకు రంధ్రం పడటానికి ప్రధాన కారణం ఏమిటి? క్లోరో ఫ్లూరో కార్బన్లు అనేటువంటి విషయాన్ని అభ్యర్థి గుర్తుపెట్టుకో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ అండి. 2002లో భారత్లో 2002లో భారత్లో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టం ఏది? భారతదేశంలో ఆమోద ముద్ర పొందినటువంటి పర్యావరణ పరిరక్షణ చట్టం 2002లో ఆమోద ముద్ర వేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 2002లో మరి భారత్లో ఆమోద ముద్ర పొందడం అనేటువంటి జరిగింది పర్యావరణ పరిరక్షణ చట్టం. మరి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 2002 అనేటువంటి ఇయర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరి దీని యొక్క పేరు ఏంటి అనేటువంటి బిట్ చాలాసార్లు వచ్చింది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. ఓకే, 2002లో భారత్లో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. ఈ యొక్క యాక్ట్ వల్లనే భారత్లో మరి పర్యావరణ పరిరక్షణ చట్టం అనేటువంటిది మరి పేరుతోటి రావడం అనేటువంటిది జరిగింది. మరి దీనివల్ల చాలా వరకు లాభం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 2002లో భారత్లో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ 15వది కూడా. ఓకే, 15వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి ఒక 15వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్
ప్రోగ్రామ్. ఓకే, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ప్రధాన కేంద్రం ఎక్కడుంది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఐక్యరాజ్య సమితి మరి అనుబంధ సంస్థల్లో యుఎన్ఈపి అనేటువంటిది కూడా ఉంది. పర్యావరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన కేంద్రం అనేటువంటిది ఒకటి ఉందండి. ఆ యొక్క యుఎన్ఈపి మరి ప్రధాన కేంద్రం ఎక్కడుంది? పర్యావరణ కార్యక్రమం అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సంబంధించిన కేంద్రం మరి ఆ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది అనేటువంటి బిట్టు చాలాసార్లు రావడం అనేటువంటి జరిగింది. నైరోబీలో ఉంది. నైరోబీలో ఉంది. ఇది కెన్యాలో ఉందండి. కెన్యా రాజధాని నైరోబీ. ఓకే, కెన్యా రాజధాని నైరోబీ. కెన్యా రాజధాని అనేటువంటి నైరోబీలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కేంద్రం అనేటువంటిది ఉంది. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి మరి కార్యాలయం ఎక్కడుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కంపల్సరిగా కెన్యా రాజధాని అనేటువంటి నైరోబీలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? నైరోబీ. కెన్యా రాజధాని నైరోబీలో ఉంది. నెక్స్ట్ 16వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 16వది. చిప్కో ఉద్యమంతో చిప్కో ఉద్యమంతో 16వ ప్రశ్న అండి. చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగిన పర్యావరణవేత్త ఎవరు? చిప్కో ఉద్యమం అనడంతో మనకు గుర్తు రావాల్సింది మరి సుందర్లాల్ బహుగుణ. దీనికి సంబంధించినటువంటి జవాబు సుందర్లాల్ బహుగుణ. చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగినటువంటి పర్యావరణవేత్త ఎవరు? మరి సుందర్లాల్ బహుగుణ దీనికి సంబంధించినటువంటి వారండి. చిప్కో ఉద్యమం అంటే అడవుల్ని అంటే చెట్లని నరికివేయవద్దు, చెట్లని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిలో భాగంగా ఈ యొక్క ఉద్యమాన్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో. మరి కంపల్సరిగా చెట్లని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరి అనేటువంటి దాంట్లో భాగమే చిప్కో ఉద్యమాన్ని మనం చెప్పొచ్చు. మరి చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ ఇది. ఒకే చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగిన పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ 17వ ప్రశ్న. 17వ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ అండి. పదిహేడవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. శాంతి మరియు పర్యావరణం పదిహేడవ ప్రశ్న. శాంతి మరియు పర్యావరణం అనే థీమ్ ఏ ఒలింపిక్ క్రీడలకు సంబంధించింది? ఏ ఒలింపిక్ క్రీడలకు సంబంధించింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, శాంతి మరియు పర్యావరణం అనేటువంటి మరి థీమ్ ఏ ఒలింపిక్ క్రీడలకు సంబంధించింది అనేటువంటి బిట్ వచ్చింది. ఓకే, 2016లో మరి రియో ఒలింపిక్స్ జరిగాయి. దాంట్లో భాగంగా శాంతి మరియు పర్యావరణం అనేటువంటి థీమ్ని మరి వాళ్ళు డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. అసలు ఈ క్రీడలకే ఆ 2016లో రియో ఒలింపిక్ క్రీడలు జరిగినాయి. 2016లో రియో ఒలింపిక్స్. ఈ క్రీడలు జరిగేటప్పుడు దీనికి ముఖ్యంగా ఒక థీమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు 2016 యొక్క రియో ఒలింపిక్స్ థీమ్ శాంతి మరియు పర్యావరణం అనేటువంటి థీమ్ని వాళ్ళు మరి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. శాంతి మరియు పర్యావరణం అనే థీమ్ ఏ ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఒక 2016 రియో ఒలింపిక్స్ క్రీడల యొక్క
థీమ్ ఏదైనా ఉందంటే శాంతి మరియు పర్యావరణం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, శాంతి మరియు పర్యావరణం అనే థీమ్ ఏ ఒలింపిక్ క్రీడలకు సంబంధించింది? 2016 రియో ఒలింపిక్స్. అలా కాకుండా 2016 రియో ఒలింపిక్స్ యొక్క థీమ్ ఏంటి అనేటువంటి బిట్ కూడా రావచ్చు. ఇట్లా మరి రివర్స్లో అడగవచ్చు. శాంతి మరియు పర్యావరణం అనేటువంటి బిట్ దానికి సరైనటువంటి సమాధానం. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. 18వ పర్యావరణాన్ని ఓకే 18వ ప్రశ్న. పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మరి సంరక్షించాలని అంటే పర్యావరణాన్ని అడవులను కూడా సంరక్షించాలనేటువంటి చెప్పినటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని చెప్తున్న ఆర్టికల్ ఏది? పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని చెప్తున్న ఆర్టికల్ ఏది, లేదా పేర్కొన్న అనేటువంటిది కూడా మనం అనుకోవచ్చు. దీన్ని క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఇట్లా ఉంటుంది. ఓకే, పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది రాజ్యాంగంలో? ఓకేనా, ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని చెప్తున్న ఆర్టికల్ ఏది అన్నా కానీ, లేకపోతే పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని మరి పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏది అనేటువంటి బిట్ ఆడడానికి అవకాశం ఉందండి. జవాబు వచ్చేసి 48A. ఓకే, 48A అనేటువంటి ఆర్టికల్లో మరి పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలి, పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలి అనేటువంటిది మన రాజ్యాంగంలో పొందుపరిచారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని చెప్తున్న ఆర్టికల్ ఏది, లేదా పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలని పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏది అన్నప్పుడు 48A ఆర్టికల్ ద్వారా మరి దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. పర్యావరణాన్ని అడవులను సంరక్షించాలి 48A ప్రకారం. నెక్స్ట్ 19వ ప్రశ్న. 19వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, సైలెంట్ స్ప్రింగ్. సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని రచించిన పర్యావరణవేత్త ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని రచించిన పర్యావరణవేత్త ఎవరు? ఈ గ్రంథం మోస్ట్ ఇంపార్టెంట్. పర్యావరణం మీద అద్భుతమైనటువంటి గ్రంథం రాయడం జరిగింది. అది ఎవరు రచించారనేటువంటి బిట్ వస్తుంది కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రాచెల్ కార్సన్ అనేటువంటి వారు మరి దీన్ని రచించడం అనేటువంటిది జరిగిందండి. రాచెల్ కార్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సైలెంట్ స్ప్రింగ్ గ్రంథాన్ని రచించిన పర్యావరణవేత్త ఎవరు? రాచెల్ కార్సన్ అనేటువంటి వారు మరి సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటి జరిగింది. ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి గ్రంథంగా మరి చెప్తారు. ప్రముఖమైనటువంటి గ్రంథం ఇది. సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన పర్యావరణవేత్త ఎవరు? రాచెల్ కార్సన్. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. ఒక 20వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1971లో స్థాపించబడ్డ 1971లో స్థాపించబడ్డ గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ
1971లో స్థాపించబడ్డ గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఒక 20వ ప్రశ్న అండి ఇది. 1971లో స్థాపించబడ్డ గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మరి గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ అనేటువంటిది ఎప్పుడు స్థాపించారనేటువంటి బిట్ కూడా రావచ్చండి. 1971లో దీన్ని స్థాపించారు. మరి ఈ యొక్క అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అనేటువంటి బిట్ వచ్చింది ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్లో ఉంది. మరి నెదర్లాండ్ దేశంలో ఉందండి ఇది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 1971లో స్థాపించబడ్డ గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్లో ఉంది. ఇది నెదర్లాండ్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్లో మరి గ్రీన్ పీస్ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. ఇది ఏ సంవత్సరంలో స్థాపించారనేటువంటి బిట్ వస్తుంది. 1971లో దీన్ని స్థాపించడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 21వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 21ది కూడా. ఓకే, 21వ ప్రశ్న, 1993లో ఓకేనా. 21వ ప్రశ్న 1993లో రైట్ లీవ్లీ 1993లో రైట్ లీవ్లీహుడ్ అవార్డ్ తమిళలో రైట్ లైవ్లీ అవార్డ్ అనేటువంటిది ఎవరికి వచ్చిందనేటువంటి బిట్ వస్తుందండి. పొందిన 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందినటువంటి పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది. ఓకే, 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందినటువంటి పర్యావరణవేత్త ఎవరు? 1993లో పొందారు. రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందినటువంటి పర్యావరణవేత్త ఎవరు? 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందినటువంటి పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. వందనా శివ. వందనా శివ అనేటువంటి వారికి రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేటువంటి 93లో ఇవ్వటం అనేటువంటి జరిగింది. 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందిన పర్యావరణవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం వందనా శివ. 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందిన పర్యావరణవేత్త ఎవరు? వందనా శివ. నెక్స్ట్ 22వ ప్రశ్న, ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పర్యావరణ శాస్త్ర పితామహుడు. పర్యావరణ శాస్త్ర పితామహుడు అని ఎవరికి పేరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పర్యావరణ శాస్త్ర పితామహుడు అని ఎవరికి పేరుంది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎర్నెస్ట్ హెకెల్. ఓకే, పర్యావరణ శాస్త్ర పితామహుడు అని ఎవరికి పేరు అంటే ఎర్నెస్ట్ హెకెల్ అనేటువంటి వారికి పర్యావరణ శాస్త్ర పితామహుడు అంటారు ఇతన్ని. ఓకే, పర్యావరణ శాస్త్ర పితామహుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎర్నెస్ట్ హెకెల్ దీని యొక్క సమాధానం అండి. నెక్స్ట్ 23వ ప్రశ్న, 23వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దేశంలో మొట్టమొదటి బయోస్పియర్. దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కేంద్రం ఏది? డైరెక్ట్ బిట్ ఇది. కేంద్రం ఏది? ఓకే, దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కేంద్రం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం నీలగిరి. నీలగిరి కొండలు అంటున్నాం. ఓకే, దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కేంద్రం ఏది అంటే
దీనికి సమాధానం నీలగిరి అండి. దేశంలో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ కేంద్రం ఏది? నీలగిరి. నెక్స్ట్ 24వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, 24th వన్. ఓకే, 24th కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? ఎకాలజీ. ఎకాలజీ పర్యావరణం. ఎకాలజీ అంటే పర్యావరణం. ఎకాలజీ పదాన్ని తొలిసారిగా ఎకాలజీ పదాన్ని తొలిసారిగా ఎవరు ఉపయోగించారు? ఎకాలజీ పర్యావరణం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఎవరు ఉపయోగించారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టాన్స్లీ. టాన్స్లీ అనేటువంటి వారు ఈ పదాన్ని ఉపయోగించారండి. ఎకాలజీ అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఎవరు ఉపయోగించారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. టాన్స్లీ అనేటువంటి వారు ఈ యొక్క ఎకాలజీ అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 25th బిట్, 25వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ 25వది. ఓకే, వన్యప్రాణుల సంరక్షణ. వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసే గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది? ఓకే, వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసే గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసే గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఎటువంటి పురస్కారం ఇస్తుంది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వన్యప్రాణులు సంరక్షిస్తున్నారు, గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలు మరి సంరక్షిస్తున్నారు కాబట్టి వారికి భారత ప్రభుత్వం ఒక అవార్డు అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసేటువంటి గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. అమృతాదేవి బిష్నోయ్ అవార్డు అనేటువంటిది ఇస్తున్నారండి. అమృతాదేవి బిష్నోయ్ అవార్డు. అమృతాదేవి బిష్నోయ్ అవార్డు అనేటువంటిది ఇస్తున్నారండి. ఓకే, వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసే గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది? అమృతాదేవి బిష్నోయ్ అవార్డుని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక వన్యప్రాణుల సంరక్షణకై కృషి చేసే గ్రామీణ వ్యక్తులు లేదా సంఘములకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీని జవాబు వచ్చేసి అమృతాదేవి బిష్నోయ్ అవార్డు అనేటువంటిది దీనికి జవాబండి. ఓకే, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా పార్ట్ 8 ఈ వీడియో ఇది. సుస్థిర అభివృద్ధి పర్యావరణానికి సంబంధించినటువంటి హైలైట్ వీడియోగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.